మీరు చూస్తున్న దృశ్యాలు మన కాప్రా చెరువువి. ఇప్పుడు ఒక 25% వాటర్ ఉంది. ఆ మధ్యలోది సౌట గుండు అంటారు. ఆ గుండు మునిగి ఒక ఫీట్‌న్నర వాటర్ వస్తేనే కానీ చెరువులోకి వెళ్తుంది. మనం ఆ తూములు అవన్నీ పరిరక్షించుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత వాటర్ ఉంది. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా 35 కోట్లతోటి మన కాప్రా చెరువు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వాటర్ ఎక్కడైతే లేవో అక్కడ అలుగు నుంచి ఆ వైపు ఎస్ఎస్ ఎంక్లేవ్ వైపు మరియు లేక్ వ్యూ సైడ్ ఆ మధ్యలో గట్టల అవతల సైడ్కి వెళ్ళి గుడికెళ్ళి తీసి ఈ వాటర్ అలా తరలించాలి. ఎందుకంటే ఫ్రెష్ స్వచ్ఛమైన వాటర్ ఇది. ఈ వాటర్ని మనం వృధా చేసుకోవద్దు. మళ్ళీ ఇంత వాటర్ రావాలంటే చాలా పెద్ద వర్షం రావాలి. ఇంకోటి ఆ ఎస్ఎస్ ఎంక్లేవ్ దగ్గర ఆ చివరిన కనబడుతున్న ఎస్ఎస్ ఎంక్లేవ్ దగ్గర ఏదైతే ఇన్లైట్ యాప్రాలకి వెళ్ళి వస్తుందో అది మనకు అవసరం లేదు. మన చెరువుల నుంచి ఉల్టా అల్లకి వెళ్ళి డ్రైనేజీలో పోతుంది. కాబట్టి అక్కడ ఒక చెక్ డ్యామ్ లాగా గుడికి తీసి అక్కడ ఒక గేట్ పెట్టాలా. అలాగే మన ఇక్కడ దగ్గర కూడా మన పెద్ద తుమ్ము చిన్న తుమ్ము కూడా కరెక్ట్గా బందోబస్తు చేసుకొని వాకింగ్ ట్రాక్ కూడా మంచి చుట్టుముట్టు హైట్ లేపుకోవాలి. అక్కడ హెచ్ఆర్సీ కమిషన్ వచ్చినప్పుడు ఆ సెంటర్లో అక్రమంగా కట్ట పోసిరు. ఈ మధ్యలోది కాదు, లాస్ట్లో అయితే యూ టైప్ కట్ట పోయమని చెప్పిండి. యూ టైప్ పోల్స్ కూడా అక్కడ 4 ఎకరాల అవతలకి వెళ్ళి కూడా వేయమని చెప్పి హెచ్ఆర్సీ కమిషనర్ గారు కూడా చెప్పారు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. చూస్తున్నారు ఇంత చక్కని చెరువు కట్ట మన చల్లని తల్లి కట్టమైసమ్మ తల్లి దేవాలయంది. దేవాలయం వెనకాల నుంచి షూట్ చేస్తున్నా. కాబట్టి మన చెరువును రక్షించుకుందాం, కాపాడుకుందాం.